స్వాగతం తెలుగు కవి ప్రముఖ తెలుగు రచయిత, తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్నటువంటి న్యాయవాది, న్యాయమూర్తి, కథా రచయిత జింబో తెలంగాణ సమాజానికి, తెలుగు సాహిత్యానికి సుపరిచితులైనటువంటి గొప్ప కవి, సామాజిక స్పృహ ఉన్నటువంటి కవి, మానవీయ విలువలు కలిగినటువంటి కవి. జింబో గారు రాసినటువంటి కవిత్వం ఒకప్పుడు, మీకు నేను ఒకప్పుడు అనేటువంటి కవిత్వాన్ని, వారు రాసినటువంటి కవితల్ని మీకు ఇప్పుడు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. శీర్షిక మాటలు లేని. ఇక మాట్లాడను, ఇంతకాలం చాలా మాట్లాడాను. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా, ఏ చిన్న అన్యాయం జరిగినా మాట్లాడాను, అరిచాను, గొంతెత్తాను. కానీ మార్పు లేదు. రాతి చర్మం ఉన్న వాళ్ళల్లో మార్పు వస్తుందేమో, కానీ చర్మమే లేని వాళ్ళల్లో ఏం మార్పు వస్తుంది? అందుకే ఇక మాట్లాడను. ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇప్పటి నుంచి భావం వ్యక్తపరచాలంటే మాటలు అవసరం లేదు. చర్మం లేని వాళ్ళను కోయడానికి మాటలు అవసరం లేదేమో, కాదు సరిపోవేమో. చాలా అద్భుతమైనటువంటి కవిత. సమాజం ఎంత మొద్దుబారిపోయింది అనే ఆవేదన కవి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే మారాలో ఆ వ్యక్తుల యొక్క ఒంటి మీద చర్మమే లేదు, వాళ్ళను మాట్లాడడానికి, వాళ్ళను కోయడానికి మాటలు అవసరం లేదేమో, కానీ సరిపోవేమో అని చెప్తూ ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ జింబో గారు. మరొక కవితను మళ్ళీ ఏమంటాడంటే, నీతో ఉన్నవాళ్లను ప్రేమించు, అంతే. నీతో ఉన్నవాళ్లను ప్రేమించు, దూరమైన వ్యక్తులను తలుచుకొని దుఃఖించకు. నీ దుఃఖంతో ఉన్నవాళ్ల జీవితం దుర్భరం చేయకు, ఉన్నవాళ్ల జీవితం దుర్భరం చేయకు, దూరం చేసుకోకు. నీతో ఉన్నవాళ్ళని ప్రేమించు. విషాదం, వేదన ఉన్నా అన్నీ కోల్పోయినట్టు ఉండకూడదు. జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి. మనం ఎవరితో ఉన్నా ప్రేమను పంచాలి. మన ప్రకంపనలు ఆశను రేకెత్తించాలి. భూమిలాగా అన్నింటినీ మనం స్వమంగా స్వీకరించాలి. భూమిలాగా అన్నింటినీ మనం సమంగా స్వీకరించాలి. చాలా గొప్ప కవిత్వం రాసినటువంటి కవి జింబో గారు. పరిమళం అనేటువంటి మరొక కవిత. మట్టి వాసనని, మల్లెల వాసనని ఇష్టపడని వారెవరు? ఎంత అద్భుతం! మట్టి వాసనని, మల్లెల వాసనని ఇష్టపడని వారెవరు? అత్తర్లు, స్ప్రేలు సరే, అత్తర్లు, స్ప్రేలు సరి, ఆ సువాసనలను ఇష్టపడే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు, సహజ సిద్ధ పరిమళాలని ఇష్టపడని వారు ఎవరు? పువ్వులు తమ సువాసనల్ని దాచుకోవు, వెదజల్లుతాయి. పువ్వులు తమ సువాసనలని దాచుకోవు, వెదజల్లుతాయి. మానవ పరిమళాలైన ప్రేమ, జాలి, కరుణ, సహాయాలను వెదజల్లి తామున్న ప్రదేశాన్ని పరిమళభరితం చేసే మనుషులెందరు? తామున్న ప్రదేశాన్ని పరిమళభరితం చేసే మనుషులెందరు? చూశారా? తమ ఉన్న స్థలాల్లో, తమ ఉన్న కాలాల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి పువ్వులాగా మానవీయ పరిమళాన్ని వెదజల్లే వ్యక్తులెందరు అని కవి ప్రశ్నిస్తూ ఉన్నారు. సహజ సిద్ధంగా ఇష్టపడని వారెవరుంటారు ఈ పరిమళాల్ని అంటున్నాడు. ఏ పరిమళాలు? మానవీయ పరిమళాలు.
మనిషిలో ఉండాల్సినటువంటి పరిమళాలు. హ్యాట్స్ ఆఫ్ రాజేందర్ సాబ్, హ్యాట్స్ ఆఫ్.